ఇవాళ మనం ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉప్పలపాడు పరిరక్షణ కేంద్రంలో ఉన్నాము. వలస పక్షుల పరిరక్షణ కేంద్రంలో ఉన్నాము. ఉప్పలపాడు అనే గ్రామము సుమారు 10 కిలోమీటర్లు గుంటూరు నగర శివారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఇది వలస పక్షుల పరిరక్షణ కేంద్రం, వలస పక్షుల సంరక్షణ కేంద్రం లేదా వలస పక్షుల పునరావాస కేంద్రంగా మనం అందరము తెలుసుకున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఇవాళ మనము ఇక్కడ గ్యాదర్ అయిన అంశం ఏమిటంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి డైరెక్షన్స్ సెక్షన్ 5P ఆఫ్ EP యాక్ట్ 1986 క్రింద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని జారీ చేసి ఉన్నారు. వారి ఉత్తర్వులు 16/12/2026 ద్వారా. దీని ముఖ్య సారాంశం ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ వారు 1/1/2026 ఉత్తర్వుల ద్వారా ఈ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్తర్వులని అమలు చేయవలసినదిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ మరియు జోనల్ ఆఫీసులకి తెలియపరిచి ఉన్నారు. దీని కిందట ఇవాళ మేము ఇక్కడ ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ బర్డ్స్ పరిరక్షణ కేంద్రంలో డిఎఫ్ఓ వారి RFO వారి ద్వారా ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదని మరియు ఇక్కడ ఈ పరిరక్షణ కేంద్రాన్ని పక్షి పరిరక్షణ కేంద్రాన్ని ప్లాస్టిక్ రహిత పరిరక్షణ కేంద్రంగా చేపట్టవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం తరఫున ఒక ఉత్తర్వులు జారీ చేసి ఉన్నాము. దీన్ని అమలు చేయవలసినదిగా వీరు ఇక్కడ మన ఈ ఉప్పలపాడు పరిరక్షణ కేంద్రం యొక్క గ్రామ కమిటీ యొక్క చైర్మన్ వారు మరియు గ్రామ సర్పంచ్ వారు ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ వారిని కూడా కోరుతున్నది ఏంటంటే ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీని కాలుష్య రహిత ప్లాస్టిక్ రహిత కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. ఇక్కడ సుమారు 25 దేశాల నుంచి వివిధ రకాల పక్షులు వలసకి వచ్చి వాటి జీవ వైవిధ్యానికి మరియు పర్యావరణానికి అనుకూలమైన వాతావరణం ఉండడం వల్ల ఇక్కడ వాటి గుడ్లను పొదిగి వాటి జనరేషన్స్ని అభివృద్ధి చేసుకుంటాయి. సో పర్యావరణ జీవ వైవిధ్యానికి ఇది ఒక మంచి అనుకూలమైన వాతావరణం. ఇక్కడ గ్రామస్తులు ఎటువంటి వారంటే ఈ పక్షుల పరిరక్షణ కోసం వారి మంచినీటి చెరువుని కూడా వాటి కోసము త్యాగం చేసి ఉన్నారు. అంత ప్రసిద్ధమైన 10 ఎకరాలలో ఇక్కడ ఈ పరిరక్షణ కేంద్రం ఉన్నది. సో ఈ పరిరక్షణ కేంద్రం దగ్గర ప్లాస్టిక్ రహిత పరిరక్షణ కేంద్రం, ప్లాస్టిక్ రహిత వాతావరణం కల్పించాలని మేము గ్రామ పెద్దలని, సర్పంచ్ గారిని, గ్రామ కమిటీ వారిని మరియు ఫారెస్ట్ వారిని కోరటానికి